ఉద్వేగపూరిత ట్వీట్ చేశారు సార్. యూ మే నాట్ బీ ఏబుల్ టు టై రాకీ టుడే బట్ విల్ బీ విత్ యూ త్రూ థిక్ అండ్ థిన్. నీ కష్ట సుఖాల్లో నేను అండగా ఉంటా, నీ వెంటే ఉంటా, ఈరోజు రాఖీ కట్టలేకపోవచ్చు కానీ అని చెప్పేసి. అంటే లాస్ట్ ఇయర్ కవిత కేటీఆర్కి రాఖీ కట్టిన ఫోటోలను కూడా షేర్ చేశారు చాలా భావోద్వేగంతో. సో కవితను కేటీఆర్ తలుచుకుంటూ ఉన్నారు. ఆ ఫ్యామిలీ కవిత లేని లోటును ఫీల్ అవుతూ ఉంది. కానీ సిబిఎన్ అరెస్ట్ అయినప్పుడు, అంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు లోకేష్ అండ్ నారా భువనేశ్వరి, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పండించిన సెంటిమెంట్, అలాగే జగన్ అరెస్ట్ అయినప్పుడు షర్మిల పండించిన సెంటిమెంట్ కవిత అరెస్ట్ అయినప్పుడు పండుతుందా? తెలంగాణ సమాజం కవిత అరెస్టుపై ఎలా స్పందిస్తోంది? నాకు తెలిసి పెద్దగా స్పందించట్లేదు అనుకుంటా సార్. అంటే ఇప్పుడు కుటుంబానికి డెఫినెట్గా జైల్లో ఉంటే కుటుంబ సభ్యులు బాధ ఉండకుంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు లోకేష్ బాధపడిందని ఈవెన్ కేటీఆర్ కూడా ఎక్నాలెడ్జ్ చేశాడు. సో మా నాన్న అరెస్ట్ చేసినప్పుడు నేను ఫీల్ అయ్యాను, నాకు తెలుసు అని. సో అందువల్ల ఎవరైనా కుటుంబ సభ్యుడు ఒక పండుగ రోజు లేనప్పుడు జైలు ఎందుకు, వేరే ఊర్లో ఉన్న ఫీల్ అవుతాం కదా. ఇప్పుడు మన ఒక పండుగ రోజు మనకు ఉండాల్సిన వారు ఇంట్లో లేరనుకుంటే ఫీల్ అవుతాం. అందువల్ల ఆ ఫ్యామిలీలో ఉండేటువంటి సెంటిమెంట్ను వీ షుడ్ రెస్పెక్ట్ ఇట్, వీ షుడ్ అండర్స్టాండ్ ఇట్. కానీ మీరు అన్నట్లు కవిత అరెస్ట్ ఒక రాజకీయపరమైన అంశంగా తెలంగాణ సమాజంలో పెద్దగా వెళ్ళలేదు. దానికి రకరకాల రీజన్స్ ఉండొచ్చు. ఎందుకంటే ఈ అరెస్ట్ జరిగిన సందర్భం కూడా కీలకం. అంటే బీఆర్ఎస్ దెబ్బతింటున్న సమయంలో ఈ అరెస్ట్ జరిగింది. బీఆర్ఎస్ బలపడుతున్న సమయంలో, బలపడిన సమయంలో కనుక అరెస్ట్ జరిగి ఉంటే రాజకీయ రియాక్షన్ ఇంకో రకంగా ఉండేది. ఇప్పుడు ఆ కవిత అరెస్ట్ వల్ల బీఆర్ఎస్ దాకు పొలిటికల్గా కూడా ఉపయోగపడినట్టుగా లేదు. ఎందుకంటే వాస్తవంగా అసెంబ్లీ ఎన్నికలకు ముందే అరెస్ట్ అవుతారని కూడా టాక్ నడిచింది. సో అందువల్ల పొలిటికల్ కాంటెక్స్ట్ ఏంటి, ఏదైనా ఇదే కాదు, ఎనీ సింపతి అనేది ఇట్ ఇస్ ఎ పొలిటికల్ కాంటెక్స్ట్లో ఉంటుంది. సింపతి కూడా ఇప్పుడు ప్రతిసారి సింపతి పనిచేయాలని రూల్ ఏం లేదు. సో అందువల్ల ప్రతిసారి అరెస్టే కావచ్చు, పదవి నుంచి తొలగించడమే కావచ్చు, ప్రమాదాలే కావచ్చు, ఏదైనా ఒక సెంటిమెంటు గివెన్ పొలిటికల్ కాంటెక్స్ట్లోనే పనిచేస్తుంది. చాలామంది ప్రతి సందర్భంలోనూ సింపతి ఉంటుందని అనుకుంటారు. ప్రతి సందర్భంలో సింపతి ఉండదు. ఒక గివెన్ పొలిటికల్ కాంటెక్స్ట్లోనే ఆ సింపతి పనిచేస్తుంది. సో అందువల్ల ఇక్కడ కవిత అరెస్ట్కి వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటంటే ఆ పొలిటికల్ కాంటెక్స్ట్. సో ఆ పొలిటికల్ కాంటెక్స్ట్ అనేది బీఆర్ఎస్కు ప్రతికూల, అననుకూల పొలిటికల్ కాంటెక్స్ట్లో కవిత అరెస్ట్ అయింది. రెండవది, అరెస్ట్ అయిన అంశము పబ్లిక్ ఇష్యూ కాదు. సో ఒక అవినీతి ఇష్యూ, అందులో లిక్కర్ స్కామ్ ఇష్యూ. సో లిక్కర్ స్కాము అనే వరకు ఇంకా ఉమెన్ లీడరు లిక్కరు విషయంలో అరెస్ట్ కావడం అనేది ఇంకా నెగిటివ్గా మారుతుంది. ఇప్పుడు ఈవెన్ బీఆర్ఎస్ వర్గాల్లో కూడా భావన ఉంది, పోయిగా లిక్కర్ స్కామ్లు ఏంటి అని. ఇంకేదన్నా స్కామ్ అయినా ఒకే, లిక్కర్ స్కామ్ ఏంటి, ఒక మహిళా నాయకురాలు వెళ్ళి లిక్కర్ స్కామ్లు ఇరుక్కోవడం ఏంటి అనేది ఒక అనీజీనెస్ అనేది ఈవెన్ బీఆర్ఎస్ వర్గాల్లో కూడా వినిపిస్తూ ఉంటుంది మనకు. సో అందువల్ల అది రెండోది. మూడవది, కవిత పట్ల పొలిటికల్ సింపతి, పొలిటికల్ పాపులారిటీ కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు కూడా పొలిటికల్ నీకు ఇండివిజువల్ పాపులారిటీ ఉంటాయి. కేసీఆర్ కూతురుగా పాపులారిటీ ఉండవచ్చు, కానీ ఇండివిజువల్ పొలిటికల్ లీడర్గా ఆ పెద్ద ఎత్తున తెలంగాణ సమాజం కదిలే అంత ప్రొఫైల్ లేదు. పాపులర్ కాదని నేను అనడం లేదు, కానీ తెలంగాణ సమాజం మొత్తాన్ని స్పందించి చేసి కదిలించేటువంటి ఆ పొలిటికల్ ప్రొఫైల్ కూడా లేదు. ఇదే మీకు కేసీఆర్ అరెస్ట్ అయితే ఎలా ఉండేదో మనకు తెలియదు. సో అందువల్ల పొలిటికల్ ప్రొఫైల్ ఆల్సో మ్యాటర్స్. అంటే అరెస్ట్ అయిన వ్యక్తికి ఉన్న ఒక పొలిటికల్ ప్రొఫైల్ ఏంటి, అంటే వాళ్ళకున్న ఫాలోయింగ్ ఏంటి, వాళ్ళకున్న సపోర్ట్ బేస్ ఏంటి అనేది కూడా ఒక కీలకమైన ఫ్యాక్టర్ అవుతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు స్థాయి రాజకీయ నాయకుడు అరెస్ట్ కావడం వల్ల ఏమైంది అంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారా అన్న భావన ఈవెన్ టీడీపీ అభిమానులే కాదు, టీడీపీ ఏతర ఓటర్లలో కూడా ఆ భావన వచ్చింది. సో ఈ చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి ఆ పొలిటికల్ స్టేచర్ రీత్యా. సో కవితకు కేసీఆర్ కూతురుగా, ఎంపీగా, ఎమ్మెల్సీగా, జాగృతి నాయకురాలుగా ఇవన్నీ ఏది ఉన్నా ఇప్పుడు పొలిటికల్ స్టేచర్ రీత్యా కేసీఆర్ స్థాయి పొలిటికల్ ప్రొఫైల్ కాదు కదా.
ఈవెన్ కేటీఆర్ స్థాయి కూడా కాదు. సో అందువల్ల ఆ పొలిటికల్ ప్రొఫైల్లో ఉండే తేడా కూడా కారణం. ఇప్పుడు ఇదే పరిస్థితి కేటీఆర్కో కేసీఆర్కో వచ్చి ఉంటే బహుశా పబ్లిక్ రియాక్షన్ ఇంకో రకంగా ఉండే అవకాశం ఉండేదేమో. సో అందువల్ల ఒక సింపతి రాలేదు అనేది నిజం. సింపతి వచ్చి ఉంటే అది ఏదో రూపంలో మనకు వ్యక్తమయ్యేది కదా. పెద్ద ఎత్తున భారీ ఎత్తున జనం రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలిపింది కూడా ఏమీ లేదు. ఈవెన్ బీఆర్ఎస్ కూడా ఒక్కరోజు ఏదో నిరసనలకు పిలిపించింది, తర్వాత వదిలేశారు. సో అందువల్ల బీఆర్ఎస్ కున్న రాజకీయ సందర్భం వల్ల, కవితకున్న పొలిటికల్ ప్రొఫైలు, బీఆర్ఎస్కున్న పొలిటికల్ కాంటెక్స్ట్, ఈ రెండు కీలకమైన అంశం. నేచర్ ఆఫ్ ద కేసు కూడా ఒక సమస్య. అందువల్ల మీరు అన్నది నిజమే, ఆ మేరకు రెస్పాన్స్ అయితే లేదు. సో పెద్ద బీఆర్ఎస్కు రాజకీయంగా అది ఉపయోగపడింది కూడా లేదు. ఆ మాటకు వస్తే అది మోర్ బీజేపీ ఇష్యూగా మారింది. అంటే కవితను అరెస్ట్ చేస్తే బీఆర్ఎస్ పైన బీజేపీ పోరాటం ఆనెస్ట్, కవితను అరెస్ట్ చేయకపోతే బీజేపీ బీఆర్ఎస్ పైన చేస్తున్న పోరాటం డిజానెస్ట్ అనేటువంటి రీతిలో మారిపోయింది. సో బీజేపీ నిజాయితీకి కవిత అరెస్ట్ ఒక పరీక్షగా భావించారు తప్ప, సో బీజేపీ సీరియస్గా బీఆర్ఎస్ యొక్క ప్రతిష్టకి ఇది పరీక్షగా మారలే. బీజేపీ బీఆర్ఎస్ సంబంధాలను అంచనా వేయడానికి కవిత అరెస్ట్ ఒక కొలబద్దగా